సింహాచలం దేవాలయంలో చోటు చేసుకున్న దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ మరి అలాగే వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి గాయపడినటువంటి వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మనం గమనిస్తే పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా చోటు చేసుకున్నటువంటి అపచారాలు, అనూహ్య ఘటనల వల్ల భక్తులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. మరి తిరుపతి శ్రీవారి లడ్డు విషయం ప్రభుత్వమే కల్తీ ప్రచారాన్ని తెరపైకి తీసుకురావడం మొదలు మరి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాము. అలాగే మరి టీటీడీ గోశాలలో గోవులు మరణించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అలాగే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మంలో తాబేలు మరణించినటువంటి సంఘటన కూడా మనం చూసాము. నిన్న సింహాచలం దేవాలయంలో గోడ కూలిపోయి 7 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాము. అంటే అడుగు అడుగునా కూడా కూటమి ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, వైఫల్యం అనేది సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటనని కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కఠినమైన చర్యలు తీసుకొని ఉండి ఉన్నా, వారికి పరిపాలన పైన చిత్తశుద్ధి ఉండి ఉన్నా, మళ్ళీ ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని కనీసం ఆలోచన ఉండి ఉన్నా ఈ రోజు ఇలాంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పాటు ఉండేది కాదు. అంటే కూటమి పాలనలో ధర్మ పరిరక్షణ కరువైంది అనే విషయం మనకి అర్థమవుతుంది. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా సరే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఎంత మాత్రం స్పందించడం లేదు. కూటమి ప్రభుత్వం గవర్నెన్స్ అనేది పక్కన పెట్టేసి కేవలం ఒక పొలిటికల్ ఎజెండాతో ముందుకు వెళ్తుంది. కేవలం రాజకీయాలు, కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు బనాయించడాలు, ఆర్భాటాలు, ప్రచారాలు చేసుకోవడంలోనే కూటమి ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ గవర్నెన్స్. కనీసం ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం నిద్ర లేవాలి. ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మరి ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం చేసిందో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాము. అలాగే మరి ఈ కార్యక్రమానికి పర్యవేక్షించినటువంటి కమిటీ మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం.